హాయ్ అండి. నేను మీ సుధను. నేను బాగున్నాను. మీరు కూడా ఆ చల్లని తల్లి కరుణా కటాక్షాలు ఎప్పుడూ నిండుగా మెండుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది మీ సుధామూరంపూడి. వారాహిదేవి నవరాత్రులు 4 రోజుకొచ్చాయి కదండి. మంగళవారంతో వచ్చింది కాబట్టి ఆ అమ్మని మంగళకరమైన వస్తువులతో ఎలా ఆరాధించాలి అనేది ఈ వీడియోలో చెప్తున్నాను. ముందుగా వారాహి అంటే ఎవరు, వారాహి అమ్మదేవికి ఆ అవతారం ఎలా వచ్చింది, ఇవన్నీ షేర్ చేయబోతున్నానండి ఈ వీడియోలో. వారాహి అంటే ఎవరో తెలుసుకుందాం ముందుగా. వారాహి అంటే భూదేవి అండి. హిరణ్యాక్షకుడు భూదేవిని జలాలతో తీసుకువెళ్ళేటప్పుడు శ్రీ మహావిష్ణువు వరాహ రూపంలో అవతరించాడు. రాక్షసుని సంహరించి భూదేవిని రక్షిస్తాడు. స్వామి మీద ప్రేమతో అమ్మవారు అప్పుడు వారాహి రూపంన అవతరించింది. అందుకే భూదేవి వరాహస్వామి స్త్రీ రూపమని కొన్ని ధ్యాన శ్లోకాలలో కనిపిస్తుంది. వారాహి అమ్మవారు అంటే ఎవరో కాదండి, సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి స్వరూపము. శ్రీ లక్ష్మీ సహస్రనామ స్తోత్రంలో కూడా వారాహి ధరణీ ద్రవ అనే నామం కనిపిస్తుంది. హయగ్రీవ స్వామి అగస్త్యులకు చెప్పిన వారాహి 12 నామాలు ఏంటో తెలుసా అండి? అవి కూడా మీకు షేర్ చేస్తాను. అత్యంత శక్తివంతమైన నామాలను చెప్తూ ఉంటారండి అవి. అవి ఏంటి అనేది కూడా ముందు మనం పూజ చేసుకుంటూ షేర్ చేస్తాను. అమ్మవారికి గుమ్మం ముంగట అందమైన ముగ్గులు వేసి అమ్మవారిని 4 రోజుల క్రితమే మనం ఆహ్వానించుకున్నాం కదండి మన ఇంటికి. ఈరోజు 4వ రోజు కాబట్టి అమ్మవారికి సుగంధభరితమైన పువ్వులతోటి అలంకరించుకున్నాను. జవ్వాది పౌడరు, పచ్చకర్పూరం కూడా అమ్మవారి ఆహ్వానం కోసం నేను రెడీ చేసుకొని పీఠం పైన ఇలా అలంకరించుకున్నాను, అంటే జల్లాను. సుగంధభరితంగా ఎక్కడైతే ఉంటుందో అమ్మ అక్కడ స్థిరంగా ఉంటుంది అని చెప్తూ ఉంటాను కదండి. ఈ విధంగా మనం పూజ చేసుకున్నట్లయితే మనకున్న కష్టాలు, నష్టాలు, ఎటువంటి పీడలు, శక్తులు, ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ కూడా అంత తొలగిపోతుందని గట్టిగా నమ్మి చేయండి. ఇంకో విషయం, చిన్న మాట చెప్తాను, వింటారా? మా ఇంట్లో జరిగిన విషయం ఏంటి అంటే, ఈ 4 రోజుల క్రితం మాకు జరిగినది ఒక చిన్న ఘటన జరిగింది ఇంట్లో. అంటే ఒక పాజిటివ్నెస్ అంతా పోయి నెగిటివ్నెస్లో ఉండిపోయామండి. తర్వాత అమ్మని ఇలా సేవించడం వల్ల మాకు ఒక మిరాకల్ జరిగిందని నేను అంటాను. ఎలా అంటే, ఒక పాజిటివ్ శక్తి ఇంట్లోకి ఏదో వచ్చింది, మన ఇంట్లో ఉంది అనే భావన కలిగిందండి మాకు. ఎంతో హ్యాపీనిచ్చింది. ఎన్ని కష్టాలున్నా కూడా ఆ అమ్మ దగ్గరికి వెళ్ళి కూర్చున్నప్పుడు ఒక పాజిటివ్ శక్తి మనలో ఒక ఎనర్జీ ఫామ్ అయినట్టు అనిపించిందండి. అది మీకెవరికైనా అనిపించిందా? కొంచెం షేర్ చేయగలరా నాకు కామెంట్ రూపంలో? ఎందుకంటే నాకు ఒక హ్యాపీనెస్ మీకు చెప్పాలి అనే ఆలోచన నాకు నిన్న నైట్ నుంచి అనిపించిందండి. ఇంకా మీకు అందరికీ షేర్ చేయాలి ఈ యొక్క ఆనందకరమైన విషయం అనిపించింది. చిన్న విషయమే కదా, ఇదేం పెద్ద ఆనందం అనుకుంటున్నారా? ఒక పాజిటివ్ శక్తి ఇంట్లో ఉండి నెక్స్ట్ మనం ఒక హ్యాపీగా ఉన్నాము అని అంటే అది పెద్ద వార్తే కదండి, మనందరికి ఒక సంతోషమైన విషయమే కదా. అందుకు ఈ చిన్న విషయాన్ని మీకు షేర్ చేశాను. ముందుగా అమ్మవారి నామాలు ఏంటో తెలుసుకుందాము. పంచమి, సమయ, సంకేత, దండనాద, వారాహి, సంకేత, పోత్రిణి, మహాసేన, వార్తాలి, ఆరిగ్ని, ఆజ్ఞచక్రేశ్వరి అనే 12 నామాలండి. ఈ 12 నామాలు ప్రతిరోజు 11 సార్లు పఠిస్తే అద్భుతమైన ఫలితాలు పొందవచ్చు. ఎందుకంటే మేము 4 రోజుల క్రితం నుంచే స్టార్ట్ చేశామండి అమ్మవారిని. అంటే లాస్ట్ ఇయర్ చేసుకున్నాము, కానీ నవరాత్రులు అయితే చేసుకోలేదండి. ప్యూర్గా చెప్తున్నాను. 9 రోజులు చేసుకుందామని గట్టిగా సంకల్పించుకొని నియమనిష్టలతోటి మేము ప్రారంభించాము అమ్మవారి నవరాత్రులు. చాలా పాజిటివ్గా ఉంది. అందుకనే మీకు కూడా చెప్తున్నాను. ఎంకరేజింగ్గా ఉండాలని కాదండి, నిజంగా ఇది జరిగింది మా ఇంట్లో. అందుకే 11 సార్లు పఠించండి. 1కి 2 సార్లు చెప్తున్నాను. 12 నామాలు 11 సార్లు పఠించినట్లయితే మంచి ఫలితాలు అనేది పొందుతారు. అత్యంత శక్తివంతమైన నామాలు కూడా ఇవి. అమ్మవారికి చక్కగా ఆహ్వానం చెప్పుకొని మనకు శక్తి కొలది పుష్పాలను సమర్పించి అమ్మవారికి, అంత అమ్మ మన ఇంటికి వచ్చిందంటే ఎలా చూసుకోవాలండి మనము? మనకు ఉన్న దాంట్లో అమ్మ మన శక్తి కొలది అమ్మవారికి సమర్పించుకోవాలి. ధూపమైన దీపం, నైవేద్యాలండి. నైవేద్యాలకు విషయానికి వస్తే పానకం, వడపప్పు తప్పకుండా పెట్టండి. వీలైతే పానకం అయితే తప్పకుండా పెట్టండి. అమ్మవారికి పాయసాన్నము, దానిమ్మ గింజలు అలాంటి చక్కగా అమ్మవారికి నైవేద్యంగా సమర్పించండి. దీప నైవేద్యాలేనండి ముఖ్యము అమ్మవారికి. ధూపం అండి, అమ్మవారికి చక్కగా సేవ చేసుకున్నట్లయితే ధూపం వేసి అమ్మవారు మన కోరిక ఇట్లే తీర్చుతుందండి. ముఖ్యంగా ఇంకో విషయం ఏంటంటే, 12 నామాలు చదువుకుంటారు కదండి. ఈ
ఈ 12 నామాలు చదువుకున్న తర్వాత కాలభైరవ అష్టకం కూడా ఒక 2 సార్లైనా చదువుకోండి. వీలైతేనే తప్పకుండా చదువుకోండి. కాలభైరవ అష్టకం కూడా నీరాజనం సమర్పించండి అమ్మవారికి. గొప్ప తల్లి మన ఇంటికి వచ్చింది, ఆ చల్లని తల్లి అంటే ఎలా చూసుకోవాలండి మనము. ఇంకా మనందరికీ తెలుసు కదా అమ్మ ఇంటికి వచ్చిందని అంటే ఎలా చూసుకోవాలో. మీ అందరికీ కూడా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవా మరి.